కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా కంపెనీ మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థని మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని మార్గాని భరత్ వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి ముందు నెలలోనే ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయిందని, ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆగమేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని ఆయన అన్నారు. ఇది భారీ కుంభకోణం కాదా అని మరీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉర్సా భూముల యొక్క కుంభకోణం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు కనబడతా ఉంటే, ఒకటి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు కానీ, లేకపోతే నేను సమాజాన్ని మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఉర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి, లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మన మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది, అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారో అని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగింది అనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హడ్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే, ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఉర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఉర్సాకి 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షలకి, 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే, ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి, ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే, ఈ ఉర్సాకి 50 లక్షలు, అందులోనూ 1,000 కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా.
ఇది కాకుండా ఐటీ పార్క్ లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం ₹1,00,00,000 చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తానండి. ఈ నారా లోకేష్ గారు, అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఈ ప్రమోటర్స్ ఎవరు, దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు 2024 అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి. లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ లోను పేపర్లోను వండి వార్చేశారు. పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరు ఇందులో డైరెక్టర్స్, కౌశిక్ పెందుర్తి ఎవరండి, ఈ సతీష్ అబ్బారి ఎవరు, వీళ్ళకున్న ట్రాక్ రికార్డ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఈ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభం అవడం ఏంటి? ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో 27 సెప్టెంబర్ 2024న ఇది రిజిస్టర్ అయింది. దీనికి అనుబంధం అని చెప్పుకుంటున్న సంస్థగా ఇండియా ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ 19 ఫిబ్రవరి 2025లో రిజిస్టర్ అయింది. దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే, లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు. ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది. ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి దారాదత్తం చేస్తారు. వెంటనే ఇక్కడ హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్ లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు. అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం. మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ మరి ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదని అడుగుతున్నా. దీని గురించి స్పందించాలి కదండి. ఏ బేసిస్ లో ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తారు? ఇది కాకుండా ఇప్పుడు మనకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన దిగిపోతూ అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నారు. అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావు గారికి శంషాబాద్ లో 400 ఎకరాలు భూమిని ఏ రకంగా కొట్టేసే కార్యక్రమం చేశారని అడుగుతున్నా. దీని తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదేంటిది, ఇదేదో పెద్ద భారీ కుంభకోణంలో ఉంది, ఒక పక్కనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి అతి సమీపంలో 400 ఎకరాలు, మరి వీళ్ళు ఏ రకంగా అంటే ఈ 400 ఎకరాలు భూమిని ఐఎంజీ భారత్ కు 400 ఎకరాల భూమిని ఏ రకంగా కేటాయిస్తారని అడుగుతున్నారు. అంటే దీని తర్వాత హైకోర్టులోనూ ఏ రకంగా, జ్యుడిషియల్లో ఏ రకంగా భూమిని మరి న్యాయస్థానం కాపాడిందో ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలే. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా మరి భూములు కొట్టేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు మరి మాట్లాడాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం, ఇవాళ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి.
ఈ యొక్క కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున మీరు భూములు కేటాయిస్తే ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి, ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది. ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ 21st సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళపైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఓ పక్కనేమో టీసీఎస్ని పెడతారు, ఒక పెద్ద సంస్థ. ఆ టీసీఎస్ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి, అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి టీసీఎస్ని పెడతారు. టీసీఎస్ పెట్టి 99 పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాల. ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్ గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత అన్యాయంగా ప్రభుత్వ భూమిని కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈయన నారా లోకేష్ గారు అమెరికా ఎప్పుడు వెళ్ళారు, ఈ యొక్క ఓర్సా అనే ఒక సంస్థ ఎలా పుట్టుకుని వచ్చింది, 2 నెలల్లో పుట్టుకుని వచ్చిన వెంటనే దానికి వేల కోట్ల రూపాయల భూమిని ఎట్లా కేటాయిస్తారు, ఏ బేసిస్ లో నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా, దీనికంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉండదండి. అసలు కేబినెట్ ఆమోదం చేయడం ఏంటి, ఒక పక్కన టీసీఎస్ మీదకి సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం ఇక్కడ నుంచి ఒక పక్క నుంచి భూములు కొట్టే కార్యక్రమం. దీన్నేమో చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ, నేను మొత్తం అంతా ఏఐకి నేనే శ్రీకారం చుట్టాను, ఏఐకి నేనే పితామహుణ్ణి మరి అని చెప్పే కార్యక్రమం. మళ్ళీ గతంలో కూడా మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చాను, భారతదేశానికి ఐటీని నేనే పరిచయం చేశాను అని ఆయన చెప్పేవాడు. నేను అడుగుతా ఉన్నానండి, ఆ టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాదా దీనికి శంకుస్థాపన చేసి ఐటీ సైబర్ సిటీకి దీనికి శంకుస్థాపన చేసింది? నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే గనక ఐటీని తీసుకొస్తే మొత్తము బెంగళూరు సిటీలో, హైదరాబాద్ కన్నా అద్భుతంగా బెంగళూరు సిటీలో ఐటీ పార్కులు ఉన్నాయి, ఇంకా వేల మంది ఉద్యోగస్తులు ఇంకా అక్కడే ఎక్కువ పనిచేస్తున్నారే. మరి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా, చంద్రబాబు నాయుడు గారా? మరి అదే విధంగా ఇక్కడ చెన్నైలో, తమిళనాడు చెన్నైలో మరి అక్కడ కూడా అద్భుతమైన ఐటీ పార్కులు ఉన్నాయి, మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా అప్పుడు? నేను అడుగుతా ఉన్నానండి. మరి ఇదే ఊకదంపుడు ఉపన్యాసం తప్పితే ఆయన చేసింది కొంత శాతమే. ఇప్పుడు ఇవాళ ఎక్కడ ఏదైతే అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారో ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎన్టీఆర్ భవన్ దగ్గర బిల్డింగ్ కట్టించుకోలేదనండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత లాభం ఉంటే గాని ఒక అడుగు ముందుకు వేయరు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ హెచ్సియు భూములకు సంబంధించి మీకు సంబంధించిన, మీకు చాలా క్లోజ్ అయిన బిల్లీరావు గారికి 400 ఎకరాలేనంటే అసలు అది ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా, లోకేష్ గారి యొక్క తోడల్లుడి గారి గురించి కూడా ఒకటి చెప్పాలి. మరి నారా లోకేష్ గారు తోడల్లుడైన ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ భరత్, ఆయన తండ్రి గారైన పట్టాభి రామారావు గారికి, ఆయనకి 2015లో జూలై 2015లో మీరు కృష్ణా జిల్లా జగ్గాయిపేటకి మండలానికి సంబంధించి జయంతిపురంలో ఏపీఐఐసికి చెందిన 498 ఎకరాల భూమిని మీరు కేవలము ₹1,00,000 ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాను. ఎకరం ₹1,00,000 ఇచ్చారని మా దగ్గర ఉన్న ఆధారాలు. అప్పుడు 2015 జూలై 15న చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ రోజు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం ₹1,00,00,000 అంటే 498 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంటే ఎకరం ₹1,00,000 ఇవ్వడంలో దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తామండి? నాకు తెలియ వచ్చిన విషయాలు కానీ నాకు కానీ లేకపోతే నాకు బంధుప్రీతి లేకోకుండా అన్ని రకాలుగా అందరినీ సమానంగా చూస్తాను అని కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. మరి ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఏ రకంగా మీరు తూట్లు పొడుస్తా ఉన్నారో అని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మీ తాలూకా మీ వ్యక్తులకి మీరు లాభాలు చేకూర్చుకోవట్లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణం. ఇది కాకుండా రీసెంట్గా అండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్ గారు శర్మ గారు పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన శర్మ గారు ఆయన ఇప్పుడున్న ప్రెసెంట్ విజయానంద్ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ అనుకో ఆయనకి ఇవాళ ఆయన ఒక లెటర్ రాశారండి. ఇప్పుడు ఆ లెటర్ను కూడా నేను ఒకసారి చదువుతాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ కర్మాగారం నిర్మించేదానికి అదేవిధంగా తీర ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణం చేసేదానికి ఏపీఐఐసికి చెందిన 2,300 ఎకరాలు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్సిలర్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, ఈ అంశం కూడా ఆర్సిలర్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ యొక్క ఏపీఐఏసి వారు 2010 జూలైలో ప్రభుత్వము నక్కపల్లి మండలంలో 2,300 ఎకరాలు సుమారుగా భూమిని సేకరించారు. అదే కాకుండా 724 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి, అది కాకుండా 753 ఎకరాల డీపట్టా భూమిని, ఇవన్నీ కూడా సాగులో ఉన్న కొంత ప్రభుత్వ భూమి, ఇవన్నీ కలిపి ఏపీఐఏసి వారు ఈ యొక్క భూమిని సేకరించారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి మీరు సేకరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకే కదండి యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది? మీరు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇది 1894 భూసేకరణ చట్టము, అదే కాకుండా 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా? ఇప్పుడు ఏదైతే మీరు కేటాయించారు, మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కేవలం ప్రభుత్వం తాలూకా సంస్థలకే కదా మనం కేటాయించాల్సింది. మీరు ఈ రకంగా ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈ రకంగా దారాదత్తం చేస్తూ అక్కడున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, దానికి ఆ స్టీల్ ప్లాంట్ కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని మేము అందరం కూడా నెత్తి నోరు పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మొత్తుకుంటా ఉంటే దాన్ని గాలి వదిలేసి ఇప్పుడు మీరు ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు అక్కడ ఉన్న పర్యావరణం, అక్కడ మీరు సుమారుగా ఎన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఉన్నారండి, అక్కడ ఉన్న తీర ప్రాంతాన్ని అంతా కూడా మీరు తీసుకుని వచ్చి అక్కడ మీరు ఒక పోర్ట్ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని ఇవన్నీ కూడా మేము అడిగే అంశాలు కూడా కాదు. ఇది ఎవరైతే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కేంద్ర ప్రభుత్వానికి పూర్వ కేంద్ర ప్రభుత్వము కార్యదర్శి అయిన శర్మ గారు ఇప్పుడున్న మన విజయానంద్ సిఎస్ గారికి ఆయన లెటర్ రాశారు. దీనిపైన కూడా మీరు పూర్తి స్థాయిగా స్పందించాలి. ఎందుకు అడుగుతున్నామనంటే మీరు ఇన్ని వేల ఎకరాల భూమిని ఏపీఐఏసి మీరు తీసుకుని వచ్చి సేకరిస్తే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి ఏ బేసిస్ లో మీరు భూములు కేటాయిస్తారని ఆయన కార్యదర్శి గారు అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వము స్పందించాలి. ఆయన ఎలాగ లెటర్ రాశారు, ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు కూడా ఆయన కూడా దీనిపైన స్పందిస్తారు. అడిగేది ఒకటే క్వశ్చన్ అండి, ₹1 ఇడ్లీ కూడా రాదు,
రూపాయి కనీసం టీ కూడా రాదు. మీరు ₹1.99 వేల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అది పాయింట్ నెంబర్ 1. రెండో అంశము, ఊరు పేరు లేని ఒక సంస్థలు, ప్రైవేట్ సంస్థల్ని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా అన్యాక్రాంతం చేస్తారు? ఎకరం మీరు 50 లక్షల రూపాయలకి ఏ రకంగా అన్యాక్రాంతం చేస్తారు? మేము అడిగే ప్రశ్నలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈ సంస్థలు, ఆయిల్ కార్పొరేషన్స్ కానీ, లేకపోతే వివిధ బ్యాంక్స్ కానీ, హట్కోస్ కానీ, ఇవి అన్నిటికి మీరు ఒక రూల్ ఫ్రేమ్ చేశారు, ఎకరం 4 కోట్ల రూపాయలకి అందించాలని. మీరు ఏ రకంగా ఇవన్నీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల కన్నా ఈ ఊరు పేరు లేని సంస్థలు ఎక్కువ అండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి సంబంధించి ఎకరం ₹1 ఇస్తే దీనికి 50 లక్షలకి ఎట్లా ఇస్తారు? ఇంత అన్యాయంగా ప్రజల సొమ్మును దోచుకునే కార్యక్రమము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇమ్మీడియట్ గా మా డిమాండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏం జరిగినాయి మీరు ప్రజల ముందర పెట్టాలి. అదేవిధంగా నేను మొత్తం మార్పు కోసం వచ్చాను, సమాజాన్ని మారుస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. అప్పుడు ఐటీ మినిస్టర్ ఎందుకు స్పందించాడండి? ఈ ఓర్సా దాని గురించి నాకు తెలియగలుగుతాను. స్పందించాలా అక్కర్లేదా? దీనిపైన ఇమ్మీడియట్ గా స్పందించి మీరు ప్రజలకు వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఊర్సా ప్రమోటర్స్ కూడా ఇష్యూ అన్ని రోజులు జరిగిన తర్వాత మీరు కేబినెట్ లో తీర్మానం చేసుకున్నారు, అన్ని అయిన తర్వాత ఇంత పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత 25వ తారీఖున మీరు స్పందిస్తారా? ఒక 10 రోజులు గడిచిపోయిన తర్వాత మీరు స్పందిస్తారా? అంటే ఇన్ని రోజులు మీకు ఎందుకు వ్యవధి పట్టింది? ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇది ఏమాత్రం కూడా తీసిపోయే కుంభకోణం ఏం కాదు. ఇప్పుడు ఫ్రీ శాండ్ అన్నారండి, ఎవరికైనా ఫ్రీ శాండ్ వస్తుందండి? ఎవరికైనా ఫ్రీ శాండ్ వస్తుందా? ఇవాళ శాండ్ గోదావరి తల్లికి గర్భశోకం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ తీసుకొచ్చి డ్రెడ్జింగ్ మిషన్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అడ్డకోలుగా ఏ రకంగా దోచేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండి అప్పుడు ఎమ్మెల్సీ తీసుకున్నాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఏ రకంగా ఇసుక పైన ఆయన యుద్ధం చేశాడు ఒకసారి చూద్దామండి. స్క్రీన్ పెద్దది పెట్టి. ఆయన ఎవరే? ఈవీఎమ్మా? ఈవేళ రాజమండ్రిలో 6,000 మహిళా సంఘాలు ఉన్నాయి. 6,000 మహిళా సంఘాలు తెలుగుదేశంలో ఉన్న మహిళా సంఘాలు తప్ప ఇంకెవరూ లేరండి. ఇక్కడ ఇంకే పార్టీ సంబంధించిన మహిళా సంఘాలు కాదా? నెప్పా ఓడి వీళ్ళనే సెలెక్ట్ చేయాలని రూల్ ఉందా? అలాగే ప్రతిరోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్ని ట్రిప్పులు వెళ్తున్నాయో అన్నది మా వైఎస్ఆర్ పార్టీ షెడ్యూల్ ఇక్కడ పెట్టి కౌంట్ చేస్తాం. ఆ కౌంట్ చేసిన నెంబర్ తోటి ఈ ఎస్ఓపి నెంబర్ తో స్లిప్పులు పోయించడం. మరి ఈయన ఇసుక పైన యుద్ధం చేశాడు. మరి ఇప్పుడు వీళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడండి? ఈయన కొడుకు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు ఇసుక మాఫియా చేస్తా ఉన్నాడు. ఆ పక్క వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన నీతిమంతుడు, అంతేనా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వీళ్ళ కొడుకు మరి అవినీతి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నిజంగా మీరే కనుక పెద్ద మనిషి అయితే మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఫ్రీ శాండ్ అని చెప్పి వ్యక్తులుగా ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి అడ్డగోలుగా ఇసుక అమ్ముతా ఉన్నారు. మీరు అయితే మీ కొడుకు కొంచెం గడ్డి పెట్టండి. అక్కడ జరిగేది శాండ్ మాఫియా జరుగుతుంది. ఇది ఇటుపక్క అటుపక్క బ్రిడ్జ్కి ఇటుపక్క పనిచేసుకున్నారు. మనం కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తుంటే కుడి వైపున కనిపించేవన్నీ కూడా అర్బన్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటే మొత్తం అన్ని కూడా అక్కడ మీకు పొడుగుగా కనబడుతూ ఉంటాయి. ప్రొక్లైనర్ మిషన్ల దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, ఇసుక కొండల దగ్గర నుంచి. మరి మా టైంలో ఎప్పుడు ఆ రకమైన కార్యక్రమం మేము చేయలే. మరి ఈ రకమైన కార్యక్రమం చేశారు. గోదావరిది వచ్చిందా? మరి పుష్కరాలు ఏం చేస్తారు ఈ ప్రబుద్ధులు? స్క్రీన్ పెద్దది అవదా? ఇప్పుడు ఈ రకంగా గోదావరి ఉంటే అక్కడే మరి స్నానాలు కూడా ఆచరించేది అక్కడే. మరి ఇక్కడ గోదావరిలో పుణ్యం అంటే దేవుడు ఎరగండి.
నిజంగా జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఆ రకంగా గోదావరి ఉంటూ అక్కడ స్నానాలు ఎలాగ ఆచరిస్తారని అడుగుతున్నా. అది కూడా ఒకసారి ఓపెన్ చేయమ్మా. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నా పైన కేసు కట్టి ఆ సెక్షన్స్ ఏం పెట్టారు చూడు. అక్కడ మార్గాని భరత్ పైన ఆ చాపల రాజు అనే వ్యక్తికి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఆయన మరి చాలా పెద్ద హిందూ. ఆయన మనోభావాలు దెబ్బతినేసి కాదు కేసమ్మా, సెక్షన్స్ పైకి లేవు, ఎక్కడ ఉన్నాయి సెక్షన్స్? ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది. ఇప్పుడు సెక్షన్ 299 BNS. అంటే ఇదేంటంటే రిలీజ్ కొడుతున్నానండి. అంటే ఇప్పుడు గోదావరి అపవిత్రంగా ఉంది, దాంట్లో అంతా కూడా చెత్త సేకరణ మొత్తం అంతా కూడా అక్కడ డైరెక్ట్ గా డ్రైనేజ్ వాటర్ వదిలేస్తున్నారు, దాన్ని శుభ్రం చేయండి అని నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నా పైన 299 అంటే రిలీజియస్ హార్మోనీని నేను దెబ్బతీస్తున్నాను. అంటే ఒక రిలీజియస్ వైలెన్స్, కమ్యూనల్ వైలెన్స్ ని నేను ప్రోత్సహిస్తున్నానంట అని నా పైన కేసు కట్టారు. ఒక ఎంపీ చేసిన వ్యక్తి రాజమండ్రిని ఇంత అభివృద్ధికి, అంటే నేనేం గొప్పండని నేను చెప్పట్లా, నా వంతు ప్రయత్నం నేను చేశాను. నేను అంత ఇదిగా నేను ప్రజల గురించి నేను పోరాడుతూ ఉంటే, అన్యాయం జరగకుండా ఉండి పోరాడుతూ ఉంటే నా పైన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సరే, మాకు స్థానాలపైన మాకు గౌరవం ఉంది, ఖచ్చితంగా మేము క్వాష్ పిటిషన్ వేస్తాం. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఏదో నాకేదో అన్యాయం జరిగిపోయిందని చూపించట్లా. ఇప్పుడు నా బోటు వాడికి, ఒక ఎంపీ చేసిన వ్యక్తికి ఏ రకమైన వాక్ స్వాతంత్రం ఉంది అని ప్రజలకు తెలియపరిచేదానికి నేను ఇది చూపిస్తున్నా. ఖచ్చితంగా న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉంది, మేము క్వాష్ పిటిషన్ వేసాము. ఆల్రెడీ న్యాయస్థానం కూడా అది పరిగణనలో తీసుకుంటారు, తీసుకొని అలాగే కేసు కొట్టేస్తారు. కాకపోతే ఎక్కడా కూడా జడిసేది లేదు, ఎక్కడా కూడా నువ్వు ఏదో కేసులు పెడతావు అనుకో, 10 కేసులు పెట్టుకో, నువ్వు 10 కేసులు పెట్టుకుని సెంట్రల్ జైలుకి వేస్తానంటే వేసుకో, నేను రెడీగా ఉన్నాను. అది కూడా చెప్తున్నా, రెడీగా ఉన్నా. ఏం భయపడే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నీ తాలూకా లోపాలు ఏమేమి ఉన్నాయి. నువ్వు రాజమండ్రి శాసనసభ్యుడిగా నువ్వు వచ్చిన తర్వాత నీ తాలూకా లోపాలు ఏమున్నాయి అన్నీ కూడా లేవనెత్తుతాం. ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంగా ఖచ్చితంగా పోరాడి ప్రజాపక్షాన్ని నుంచుని ఇప్పుడు గోదావరి ఈ రకంగా ఉంది, మీరు అది శుభ్రం చేయాల్సిన బాధ్యత మీది కాదా? మున్సిపల్ కార్పొరేషన్తో మీరు మమేకం చేసుకుని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడేమో మీరంతా కూడా ప్రతి చోట డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నాము, అన్ని చెత్త అంతా తీస్తున్నాము అని ఓదరగొట్టి ఉపన్యాసాలు చెప్తున్నారు. నేను చెప్తున్నా, గతంలో ఇంటింటికి కూడా చెత్త సేకరణ ఉండేది. ఇప్పుడు చెత్త సేకరణ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. ఇప్పుడు తీసుకొచ్చి ఆ చెత్త అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? డైరెక్ట్ గా కాలువల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మీరు పూడికలు తీస్తున్నారు. గతంలో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను అదే 100% జరిగిపోతుందని కూడా నేను చెప్పట్లా, ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి. కాకపోతే మాక్సిమమ్ మేమంతా కూడా ప్రజాహితం కోసం పనిచేసాం. నువ్వు చేసేది ఏంటి? పొద్దున్న లెగిస్తే ఇసుక మాఫియా చేయడం, మందు మొత్తం అంతా కూడా రాత్రింపగలు తాగించడం, మూడోది భూమాఫియా చేయడం, ఇవే కదా నువ్వు చేసే కార్యక్రమాలు. ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం, ప్రజలే తేలుస్తారు. అంటే 20% బోర్డులు మార్చేశారేమో, 20% బోర్డులు మార్చేశారు. మరి ఆయన తెలివితేటలు ఉపయోగించి జనరేటర్లు, ఇన్వర్టర్లు తీసుకొచ్చాడు. మరి అండ్ నేను ఒక్కడైతే చెప్తానండి, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అని ఉత్తిన ఈవీఎం అని నేను ఉత్తిన అన్నట్ల ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి ఏదైతే ఐసోలేషన్ వార్డు ఉంది, ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి, ఏం చెప్తున్నాడు? చాలా క్రిటికల్ స్టేజ్ లో వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్లి ఐసోలేషన్ వార్డులో పెడుతున్నాం. అసలు ఏంటిది? ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ లో వస్తే వాళ్ళని ఎక్కడ పెట్టాలి? ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్ లో తీసుకొచ్చి వైద్యం చేయించాలి. అంతేగాని తీసుకొచ్చి ఐసోలేషన్ వార్డు అంటే తీసుకెళ్లి ఒక మూలను పాడేస్తున్నారు. ఆ మూలను పాడేసి వాళ్ళని చచ్చిపోయే రకంగా చేస్తున్నారంటే ఇది అన్యాయం కాదా? ఇది మామూలుగా కూడా వదిలే కార్యక్రమం లేదు. ఖచ్చితంగా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి,
రేపన్న రోజున ఢిల్లీ వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము వెళ్ళి కలుస్తాము, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ వీడియో ఫుటేజ్లన్నీ కూడా తీసుకెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము అందజేస్తాము, కంప్లైంట్ చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, నేను సరే ఈ ప్రజాప్రతినిధిని పక్కన పెడితే కాసేపు అధికారులు కూడా, మీరు కలెక్టర్ గారిని కానీ లేకపోతే అక్కడ హాస్పిటల్కి సంబంధించి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ప్రజలకి ప్రాణాలు తీసే కార్యక్రమం చేయవద్దు అని నేను వారిని కోరుకుంటా ఉన్నా. మరి ఈ రకంగా చేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తారని ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. ఈ రకమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. ఆ రకంగా గురి కావద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆ వీడియో ఉందా? 22 కోట్లతో మనది అదే శాంక్షన్ కాదమ్మా, వీడియో పెట్టు తెప్పించు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు 8 కోట్ల రూపాయలతో ఈయన రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ గతంలో రాష్ట్ర ప్రభుత్వము 125 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. ఆ స్పెషల్ గ్రాంట్ లో భాగంగా ఇవాళ కంప్లీట్ అయినాయి చెప్తాను, కంప్లీట్ కాలేని తర్వాత చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. కంప్లీట్ అయినాయి ఇటు వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు దాకా ఎంత అద్భుతంగా ఉందండి ఆ రోడ్డు. ఆ రోడ్డు ఆ స్పెషల్ గ్రాంట్ ఫండ్ లోంచి తీసుకొచ్చి పెట్టింది. ఇది కాకుండా కంబాల్ చెరువుని ఎంత అద్భుతంగా తయారు చేశాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రికి స్పెషల్ గ్రాంట్ ఇస్తే ఆ స్పెషల్ గ్రాంట్ లో తీసుకొచ్చి చేసాం. ఇది కాకుండా దేవీ చౌక్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దాకా, ఆ పుష్కర్ ఘాట్ దాకా కూడా ఈ స్పెషల్ గ్రాంట్ ఫండ్ లోంచి తీసుకొచ్చి చేసింది. దాన్వాయిపేట పార్క్, నా ఎంపీ ల్యాడ్స్, స్పెషల్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి తీసుకొచ్చి చేసింది. దాన్వాయిపేట పార్క్ నేను అన్ని మంచి చేసి అన్ని చేస్తా ఉంటే దాన్ని నువ్వు రిబ్బన్ కటింగ్ చేసుకో, దానికే పనికొస్తావు. ఇంకా అంతకు మించి మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇవాళ గతంలో 22 కోట్ల రూపాయలతో అసలు మొత్తం ఆ ప్రాజెక్ట్ కూడా ఒక్కసారి మీడియాకు కూడా ఒకసారి గుర్తుకు చేస్తున్నాను తెలుసున్నప్పటికీ, 70 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. ఆ 70 కోట్ల రూపాయలు అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్. అప్పర్ ప్రామినేట్ ఏంటంటే గోదావరి, ఇప్పుడు ఈయనకు కూడా చెప్తున్నాను, మీరు కూడా తెలుసుకొని నా యొక్క ఇన్పుట్స్ ని వాడుకుంటే ఇంకా ఉపయోగపడుతుంది రాజమండ్రి ప్రజలకు. అప్పర్ ప్రామినేట్ ఏంటంటే ఇన్ఫినిటీ వ్యూ ఇస్తున్నాం. గోదావరి రోడ్ నుంచి ఎవరైనా బైక్ మీద వెళ్ళినా లేకపోతే నడుచుకుని వెళ్ళినా డైరెక్ట్ మధ్యలో ఏ రకమైన హర్డిల్స్ రాకుండా డైరెక్ట్ గోదావరిని ఫీల్ అవ్వేదానికి ఇన్ఫినిటీ వ్యూ అంటారు. ఆ ఇన్ఫినిటీ వ్యూకి 22 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆల్రెడీ అది టెండర్స్ కూడా ఆల్రెడీ పిలిచారు. అంటే అది కూడా నేను నిజంగా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి చేయిద్దును. కాకపోతే ఎలక్షన్ టైంకి మొత్తం అంతా కూడా మెస్సీగా ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది అని చెప్పేసి ఆగిన సందర్భం. అంతేగాని ఫండ్స్ కూడా నాకు తెలిసి మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్లోకి వచ్చి ఉంటాయి. ఎందుకంటే స్పెషల్ గ్రాంట్ ఫండ్స్ ఖచ్చితంగా ఆ కార్పొరేషన్ ఫండ్స్ అన్ని కూడా కార్పొరేషన్కి వస్తాయి. ఎందుకంటే ఇవేవో మీకులాగా గతంలో ఆ షాదీఖానా లాగా లేకపోతే అక్కడ ఈద్గా లాగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు తీసుకొచ్చి 4 తీసుకోవడానికి పనికిరాని కాగితాలు తేలా. ఆ 125 కోట్ల రూపాయల్లోనే ఆల్రెడీ కొన్ని డెవలప్మెంట్లు కంప్లీట్ అయినాయి. అంటే దాంట్లో సబ్స్టెన్స్ ఏంటనేది అర్థం అవడం గురించి చెప్తా ఉన్నా. మీరు ఈద్గాలో చెప్పారు కదా, ఇప్పుడు కాదు 2015-16లో చెప్పారు. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చానని ఆయన అప్పుడు ఉన్నప్పుడు చేయలేకపోయారు. ఈద్గాలో ఏదో గోడ కట్టించే కార్యక్రమం లేకపోతే టైల్స్ వేయించే కార్యక్రమం, ఆ 1 కోటి రూపాయలు చిల్లరంతా అది చేయలేదు. ఇప్పుడు మీరు చేసినవి ఏంటంటే గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా కేవలము ఎలక్షన్ నాటికి కేవలం జీవోలు తీసుకొచ్చి ఏవో శాంక్షన్ కాపీలు తీసుకొచ్చి ప్రజల ముఖాన్ని పడేశారు. అక్కడేమో తీరా చూస్తే రాష్ట్ర ఖజానాలో 100 కోట్ల రూపాయలు నిధులు లేవు. మీరు 100,000 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి పడేశారు. అవి గతంలో జరిగినాయి. ఇప్పుడు మేము జరిగిన 125 కోట్ల రూపాయలు కానీ నేను గోదావరికి ఎన్ఆర్సిపి కింద నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ కింద 88 కోట్ల రూపాయలు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చాను. నేను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ 88 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు, ఏ దానికి ఖర్చు పెట్టారు, దానికి కూడా మొత్తం అంతా కూడా ఒక ప్రకటన ఇవ్వాల్సిందిగా
మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నా. అన్ని సంపద సృష్టిలో ఇది భాగం. హౌస్ ట్యాక్స్లు పెంచేస్తున్నారు, ఇంకో పక్కనేమో ఎలక్ట్రిసిటీ బిల్స్ ట్రూ అప్ ఛార్జెస్ అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచలేదు, అది ప్రభుత్వానికి భారం పడింది, ఇప్పుడు నేను రేట్లు పెంచుతున్నాను. అసలు ఇప్పుడు ఎవరికైనా కరెంటు బిల్లు ఒక 500 600 వచ్చే కరెంటు బిల్లు పాపం 1500 1200 ఆ రేంజ్ లో డబుల్ ద బిల్లు వచ్చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అన్ని కూడా మోసమే. నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను నాణ్యమైన కరెంట్ ఇస్తాను, కరెంట్ ఛార్జీలు పెంచను, అవసరమైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను. మరి ఆయన చెప్పారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు, ప్రజలందరూ కూడా నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను మీ పొట్టలు కొట్టనమ్మా, నేను ఇంకా పెట్టే రకమే, నేను 5,000 కాదు 10,000 రూపాయలు ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను అని చెప్పేసి మరి ఆయనే చెప్పాడు. మరి ఇవన్నీ చెప్పిన మాటలని ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడము ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. వాళ్ళు చేయగలిగితే చేస్తానని చెప్పండి, లేదు మేము చేయలేమని అంటే చేయలేమని చెప్పండి. అంతేగాని అధికారం వచ్చేదాకా ఒకలాగా, వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించాలా? ప్రజల్ని ఈ రకంగా అన్యాయం చేస్తారా? ఈ రకంగా మోసం చేస్తారా? ఇంకా ఇప్పుడేముందండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పథకాలు ఏవి రాకపోతే ప్రజలు రోడ్డు ఎక్కుతారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు.